ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక గ్రంథం శ్రీ గురుచరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా దాని మొదటి అధ్యాయంలోకి లోతుగా వెళ్దాం. అశాంతితో నిండిన ఈ ప్రపంచంలో శాంతిని ఎలా కనుగొనాలనే ఒక పెద్ద ప్రశ్నతో ఈ ప్రయాణం మొదలవుతుంది. రండి, కలిసి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అన్వేషిద్దాం. చూడండి, సాధారణంగా ఆధ్యాత్మిక గ్రంథాలు ఎలా మొదలవుతాయి? గొప్ప గొప్ప సిద్ధాంతాలతో కదా. కాని శ్రీ గురుచరిత్ర అలా కాదు, చాలా భిన్నంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన, మనల్ని తరచుగా వేధించే ఒక సాధారణ సమస్యతో మొదలవుతుంది. ఈ గజిబిజి జీవితంలో, ఈ గందరగోళంలో అసలు అర్థమెక్కడ దొరుకుతుంది? గందరగోళ ప్రపంచంలో శాంతిని ఎలా కనుగొనాలి? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఇది మనందర్లో ఎక్కడో ఒకచోట మొదలయ్యే ఒక అన్వేషణ. సరిగ్గా ఈ ప్రశ్నతోనే శ్రీ గురుచరిత్ర ప్రయాణం మొదలవుతుంది. ఈ పురాతన గ్రంథం మన ఆధునిక సమస్యలకు ఎలాంటి సమాధానాలిస్తుందో చూద్దాం. సరే, ఇక్కడే మనకు కథలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తాడు. అతని పేరు నామధారకుడు. అతను జీవిస్తున్నది కలియుగంలో, అంటే అంతా గందరగోళంగా, విలువలు పడిపోతున్న కాలం. తన చుట్టూ ఉన్న బాధను, కష్టాలను చూసి అతను తీవ్రమైన నిరాశతో సమాధానాల కోసం వెతుకుతున్నాడు. ఆ అన్వేషణే నామధారకుడిని సిద్ధముని దగ్గరికి తీసుకొస్తుంది. సిద్ధముని సాక్షాత్తు గురువు యొక్క ప్రత్యక్ష శిష్యుడు. అంటే చూడండి, ఇక్కడే మనకు కథ ఎలా నడుస్తుందో అర్థమవుతుంది. ఒక జ్ఞాని తన గురువు జీవితాన్ని, ఆయన బోధనలను మనసు కలత చెందిన ఒక సాధకుడికి వివరిస్తున్నాడు. ఈ సంభాషణే మొత్తం శ్రీ గురుచరిత్రకు ప్రాణం. అంటే ఏదైనా ఒక పెద్ద విషయాన్ని తెలుసుకునే ముందు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి కదా, మనస్సుని ఖాళీ చేసుకోవాలి. శ్రీ గురుచరిత్ర కూడా సరిగ్గా అదే చేస్తోంది. అసలు కథలోకి వెళ్లే ముందు దైవిక శక్తులను ఆవాహన చేస్తోంది. ఇది ఒక పవిత్రమైన పునాది వేయడం లాంటిది. ఈ ప్రార్థనలో కేవలం ఆచారాలు కాదు, ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముంది. మొదటగా విఘ్నాలకు అధిపతి అయిన గణేశుడిని ప్రార్థించి మార్గంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకుంటారు. ఆ తర్వాత జ్ఞానానికి దేవత అయిన సరస్వతిని వేడుకొని చెప్పే మరియు వినేవారికి మంచి స్పష్టతను కోరుకుంటారు. చివరగా సృష్టికి మూలమైన త్రిమూర్తులను గౌరవించడం ద్వారా ఈ పవిత్ర జ్ఞానం ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రవహించాలని కోరుకుంటారు. అయితే ఇక్కడ ఒక చాలా లోటైన విషయం దాగుంది. త్రిమూర్తులను ప్రార్థించడం ద్వారా ఈ గ్రంథం ఒక ముఖ్యమైన సత్యాన్ని మన ముందుంచుతోంది. అదేంటంటే, నిజమైన గురువు సృష్టికర్త అయిన బ్రహ్మ, పాలకుడైన విష్ణువు మరియు లయకారుడైన మహేశ్వరుడు, ఈ ముగ్గురి యొక్క ఏకీకృత స్వరూపం. సరే, ఈ పునాదిని మనం అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలోని అత్యంత శక్తివంతమైన బోధన దగ్గరకు వచ్చాం. ఇది గురువు స్థానం గురించి మనకున్న ఆలోచనలనే మార్చేస్తుంది. ఇప్పుడు మనం చూడబోయే వాక్యం ఈ మొత్తం అధ్యాయానికి గుండెలాంటిది. ఆధ్యాత్మిక మార్గంలో ఒక గురువు పాత్ర ఎంత కీలకమో, ఎంత శక్తివంతమో ఒక్క మాటలో చెప్పేస్తుంది. గురువు అసంతృప్తిగా ఉంటే ఏ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు. ఈ మాటలు వినడానికి చాలా బలంగా అనిపించవచ్చు కదూ. సాధారణంగా మనం దేవుడే అందరికన్నా గొప్పవాడని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గురువు యొక్క అనుగ్రహం లేకపోతే దేవుడి అనుగ్రహం కూడా దొరకడం కష్టమని. ఇది గురువు యొక్క ప్రాముఖ్యతను ఎంత అద్భుతంగా వివరిస్తుందో చూడండి. దీన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఒకవేళ దేవతలకు మన మీద కోపమొస్తే ఏమవుతుంది? గురువు మనల్ని కాపాడగలరు. కానీ అదే గురువుకే మన మీద కోపమొస్తే అప్పుడు ఏ దేవుడు మనల్ని రక్షించలేడు. చూశారా తేడా? ఆధ్యాత్మిక ప్రయాణంలో గురువు యొక్క స్థానం అంత ఉన్నతమైనది, అంత తిరుగులేనిది. సరే, గురువుకి ఇంత శక్తి, ఇంత అధికారం ఎలా వస్తోంది? ఈ అపారమైన శక్తికి మూలమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక దైవీకమైన వంశపరంపరలో దాగి ఉంది. ఈ పవిత్రమైన వంశాన్నే దత్తాత్రేయ సంప్రదాయం అని పిలుస్తారు. ఇది అత్రి మహర్షి మరియు అనసూయదేవిల దగ్గర మొదలవుతుంది. వారి కుమారుడే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి. ఆ తర్వాత శ్రీ నరసింహ సరస్వతి వంటి గొప్ప అవతారాల రూపంలో ఈ పరంపర కొనసాగింది. ఇది ఒక దైవిక నదిలాంటిది, జ్ఞానాన్ని తరతరాలుగా ప్రవహింపజేస్తూ వచ్చింది. దత్తాత్రేయస్వామిని తరచుగా అవధూత అంటారు. ఇంతకీ అవధూత అంటే ఎవరు?
సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే అన్ని ప్రాపంచిక బంధాలను భ్రమలను రాగద్వేషాలను పూర్తిగా వదిలించుకున్నారో వారే అవధూత. ఆ సంపూర్ణ స్వేచ్ఛ యొక్క స్థితే నిజమైన గురువుకు అంతటి శక్తినిస్తుంది. ఎంత గొప్ప కథ! ఇంత శక్తివంతమైన వంశం గురించి తెలుసుకున్నాం, బాగుంది. కానీ దీని అసలు ఉద్దేశమేంటి? నామధారకుడిలాంటి ఒక సాధకుడికి ఇదంతా ఎందుకు చెబుతున్నారో? దీనివల్ల ఆయనకు ఏం జరగాలి? ఈ మొదటి అధ్యాయం కేవలం కథ చెప్పడం కాదన్మాట. అదొక ఆధ్యాత్మిక తయారీలాంటిది. ఒక భవనం కట్టే ముందు బలమైన పునాది ఎలా వేస్తామో అలాగే రాబోయే లోతైన జ్ఞానాన్ని స్వీకరించడానికి మన మనస్సును సిద్ధం చేసే పునాదే ఈ అధ్యాయం. కాబట్టి నామధారకుడి కోసం ఈ మొదటి అధ్యాయం ఒక పరివర్తన లాంటిది. ఇది అతని మనస్సులో ఉన్న సందేహాలను, గందరగోళాన్ని తొలగిస్తుంది. అతని మనస్సును ఒక సారవంతమైన నేలలాగా తయారుచేస్తుంది. దానిలో జ్ఞానం అనే విత్తనాలు మొలకెత్తగలవు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది అతనికి దైవిక శక్తితో ఒక ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, కేవలం మొదటి అధ్యాయంలోనే ఇంతటి జ్ఞానం, ఇంత లోతైన విషయాలుంటే ఇక మిగిలిన 52 అధ్యాయాలలో ఇంకెన్ని అద్భుతాలు, ఇంకెన్ని రహస్యాలు దాగి ఉంటాయో కదా! శ్రీ గురుచరిత్ర యొక్క ఈ మొదటి అడుగే ఒక అనంతమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి మనల్ని ఆహ్వానిస్తోంది.